ట్రంప్పై తుటాలు పేలుస్తాము, కానీ ఈసారి మాత్రము టార్గెట్ మిస్ అవ్వదు. ఇరాన్లో వాళ్ళ స్టేట్ టెలివిజన్ అండి, ఇదేదో ఒక ప్రైవేట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కాదు, వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక టెలివిజన్లో ఇలాంటి ప్రకటనలు. అంటే పెనిన్సిల్వేనియాలో మీకు ట్రంప్ గారి మీద కాల్పులు జరిగాయి, మీకు త్రుటిలో ఆయన తప్పించుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, మేము కూడా సరిగ్గా ఇలాగే అతని మీద షూటింగ్ చేస్తాము, ఈసారి అతను తప్పించుకోడు, ఈ బుల్లెట్ అనేది మిస్ అవ్వదు. చూడండి ఇది ఎంత ఒక ప్రమాదకరమైన విషయము అంటే ట్రంప్కి ఇరాన్కి కూడా. ఎందుకంటే ఎన్నో అటెంప్ట్స్ జరిగాయి. 2026లో ట్రంప్ జీవితము సీరియస్, చాలా చాలా క్రిటికల్గా ఉంటుందనేది నేనే మాట్లాడాను. ఎందుకంటే తెలుస్తుంది ఇతని యొక్క యాక్షన్స్, నిర్ణయాలు ఇదంతా కూడా ఇతని కొంపను కొల్లేరు చేయబోతుంది, క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇవాళ ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు మీరు చూడండి, ఆ వీడియోస్ చూసారనుకోండి, జనాలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికాకు వ్యతిరేకంగా కాదండి, ఇదే నేను చెప్తున్నాను. అమెరికా ఒక మంచి దేశం, ఒక ప్రొఫెషనల్ కంట్రీ. కానీ వాళ్ళ నాయకుడు ప్రజలు తప్పు చేయడం వలన మీకు ఒక సరైన వ్యక్తిని ఎంచుకోలేదు. దాంతో ప్రజలు, ఇరాన్ ప్రజలకు ఎలా ఉంది, ట్రంప్ మీద కోపం. ఎందుకు, ఇరాన్ మీద బాంబింగ్ చేశాడు. B-2 బాంబర్స్ తీసుకువచ్చి బాంబింగ్ చేసినప్పుడు మీ దేశం మీద ఇలా బాంబుల వర్షం కురిపించారు, మీకు ఎలా ఉంటుంది? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఇరానియన్ ప్రజలు ఏంటంటే రోడ్ల మీదకి వచ్చి నువ్వు మా మీద యుద్ధము ప్రకటిస్తావా, పదా చూసుకుందాం, మేము కూడా నీ మీద యుద్ధము ప్రకటిస్తున్నాము, మేము నీ మీద అంటే హత్యా ప్రయత్నం చేస్తాము, ఆ బుల్లెట్ అనేది ఈసారి మిస్ అవ్వదు, కావాలంటే చూసుకో. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకవేళ హైపోథెటికలీ స్పీకింగ్ అండి, ట్రంప్ మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది ఎక్కడో అమెరికాలో, మీరు ఒక పనామా అనండి, లేదా ఇంకో ఎక్కడికో వెళ్ళాడు, సడన్గా ఎవరో కాల్పులు చేశారు అనుకోండి, ఇతను మరణించాడు అనుకోండి. సో ఛాన్సెస్ 90% అండి, అదైతే చెప్తున్నాను. 2026లో ట్రంప్ మీద హత్యా ప్రయత్నాలు మీకు 90% జరుగుతాయి. ఒకవేళ ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు అమెరికా ఏం చేస్తుందండి? ఇదంతా కూడా ఇరాన్ పనే. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, పెద్ద స్థాయిలో ఇలా ప్రాపగండా టీవీలో వేస్తున్నారు, రాస్తున్నారు, ట్రంప్ నీ మీద మేము ఇలా షూటింగ్ చేస్తాము, నువ్వు తప్పించుకోవు, నువ్వు దొరికిపోతావు. అలాంటిది రియల్గానే జరిగింది అనుకోండి. ఇంకా చెప్పమంటారా, ఇజ్రాయెల్ వాళ్ళైతే ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టారండి. ట్రంప్కి ఏమైనా జరిగితే ఇది ఇరాన్ పాపమే అంటే బెంజమిన్ నెతన్యాహు గారు ట్రంప్ గారికి ఫోన్ చేసి, అయ్యా మీరేం కంగారు పడకండి, సో మీ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయి, ఒకవేళ మీరు పోయారు అనుకోండి, ఇదంతా ఇరాన్ పనిని మేము చెప్తాము, మీరు ఎక్కడా ఇబ్బంది పడకండి. ఎందుకంటే మీ అల్లుడికి మీరు చెప్పాలి కదా, ఇప్పుడు జారెడ్ కుషర్కి చెప్పాలి కదా, సో మీ మామగారు పోయారయ్యా, ఇరాన్ వాళ్ళే ఇలా చేశారు, వెళ్ళి యుద్ధము చేయని చెప్పాలి, మేము చెప్తాము, యూ డోంట్ వరీ. అలా ఉంది సిచ్యువేషన్. సో ఇప్పుడు మీకు తక్కిన దేశాలు వాళ్ళందరూ వణుకుతున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మీకు యామెన్, ఇలాంటి దేశాలు, అయ్యా బాబు దయచేసి మీరు ఇరాన్పై దాడులు చెయ్యకండి. ఎందుకంటే ఇరాన్ అంటే ఒక చిన్న దేశము కాదండి. మొన్న కూడా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ని కలిపితే మీకు ఎంత పెద్ద దేశం అలా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ వద్ద రష్యా వాళ్ళే ఆయుధాలు కొనుక్కుంటారు, హ్యూజ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, హైపర్సానిక్ మిసైల్స్ కూడా వాళ్ళ వద్ద ఉంటాయి. అలాంటిది వాడికి తిక్క రేగింది అనుకోండి, వాడు ఏమైనా చేస్తాడు. అది ఒక రోగ్ నేషన్ అండి. రోగ్ నేషన్ అన్నప్పుడు ఏంటి, వాళ్ళు తీవ్రవాదులను పెంచి పోషిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద దాడులు అంటే హిజ్బుల్లా వచ్చింది కదా, అలాగే హూదీస్ వచ్చారు. వీళ్ళందరూ ఎవరు, ఇరాన్ యొక్క ప్రాక్సీ వారియర్స్, ఇరాన్ కోసం యుద్ధము చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటిది వాళ్ళ చేతుల్లో ఒక అణు అస్త్రాన్ని ఇచ్చాడు అనుకోండి, ఖామానీకి తిక్కరేగి మీకు హూదీస్ వద్ద కొన్ని అణు అస్త్రాలు, అలాగే హమాస్ వద్ద మీకు హిజ్బుల్లా, మీరు కూడా వెళ్ళి ఇజ్రాయెల్ మీద వెయ్యండి అంటే పిచ్చివాడి చేతిలో రాయండి, వాడు ఏమైనా చేస్తాడు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇరాన్తో యుద్ధము అన్నారు అనుకోండి,
ఇప్పుడు ఇది ఎలా ఉందంటే డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడో నాకు అనిపించే చెప్తున్నాను. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో బలూచిస్తాన్ వద్ద అమెరికా వాళ్ళ సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ సైనికులను ఈరాన్ వైపు వెళ్ళమన్నాడు. ఓకే, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచే కదా ప్రాబ్లం. ఇప్పుడు విమానాలు అనండి, మీకు మిజైళ్ళు అనండి, డ్రోన్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి? పాకిస్తాన్ వైపు నుంచి, బలూచిస్తాన్ వైపు నుంచి ఈరాన్లోకి వస్తే ఈరాన్ వాళ్ళు ఏం చేస్తారండి? సో ఎటు నుంచి మా మీద దాడులు జరిగాయో ఆ దేశము మా శత్రు దేశము అనౌన్స్ చేస్తారా? సో వీళ్ళేమో సున్నీ ముస్లిమ్స్, వాళ్ళేమో షియా ముస్లిమ్స్. సో మీకు భీకరమైన దాడులు పాకిస్తాన్పై జరుగుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ డిఫెన్స్ ప్యాక్ట్ ఎవరితో ఉంది? కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాతో. అంటే సౌదీ అరేబియా మీద దాడులు జరిగితే పాకిస్తాన్ మీద దాడులు జరిగినట్టే. ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్స్ జరిగితే సౌదీ అరేబియా మీద జరిగినట్టే. ఇది కదా ఒప్పందాలు. అంటే సౌదీ అరేబియా వాళ్ళను డిఫెండ్ చేయడానికి రావాలి. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు? ఈ గొడవలంతా వద్దండి, వాళ్ళు సైనికులు వెళతారు ఈరాన్లోకి, మేము ఇక్కడ సౌదీ అరేబియా నుంచి ఈరాన్పై దాడులు చేస్తాము, మా మిజైళ్ళు వాడతాము. వెంటనే వీళ్ళకి దండం పెట్టారు, అయ్యా బాబు దయచేసి మీరు రాకండి, మా దేశములోకి వచ్చి. చూడండి, అమెరికా వీడు ఎక్కడో ఉంటాడు, వాడు పెద్ద పెద్ద యుద్ధ నౌకలు వేసుకొస్తాడు, విమానాలు వేసుకొస్తాడు, మిజైళ్ళు తెచ్చి వేరే దేశములో వాడికి ఎయిర్ బేసెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొచ్చి పెట్టి, అది ఇరాక్ అనొచ్చు, సౌదీ అరేబియా అనొచ్చు, ఖతార్, ఎక్కడైనా సరే తన సైన్యాన్ని తన ఆయుధాలను ఇంకొక దేశములో తీసుకువచ్చి పెట్టి అక్కడ నుంచి దాడులు చేస్తాడు. వాడు తెలివితేటలు చూడండి, అది గమనించాలి. వాడి దేశమేమో దూరంగా సేఫ్గా ఉండాలి, ఈ దేశాలంతా పోవాలి. ఇదే వీడి ప్లానా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాలంతా సర్వనాశనం అయిపోతే అమెరికాదే పై చెయ్యి, ఇదే వీడు ఆలోచిస్తున్నాడా? అక్కడ ఉండే చమురు అంతా కూడా అమెరికా చేతికి వచ్చేస్తుంది కదండి. వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఫైనల్గా క్రూడ్ ఆయిల్ ఎవరికి వస్తుందండి? అమెరికా వాడికే కదా. కాబట్టే పుతిన్ కూడా సైలెంట్గా, అంటే వీళ్ళు కొట్టుకు చచ్చినప్పుడు నేను ఎందుకు అనవసరంగా నా ఎనర్జీని వేస్ట్ చేయాలి? ఇదే కదా వీళ్ళ ప్లాన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అమెరికాకు దూరంగా ఉండాలి. ఉంటున్నారా? ఒక్కడు కూడా ఉండడు. ప్రతివాడు అమెరికాతో, మీకు ఖతార్ వాడైతే ఎలాంటి ఒక విమానాన్ని బహుమతిగా ఇచ్చాడండి డొనాల్డ్ ట్రంప్కి. నువ్వు ఎందుకు ఇస్తావు? వాడి దగ్గర డబ్బులు లేవా? విమానం కొనుక్కోలేడా? నువ్వే తీసుకువెళ్ళి బహుమానం ఇవ్వాలా? సో ఇదంతా చూసే సైలెంట్గా ఉందాం. వీళ్ళు ఇలాంటి వాళ్ళే కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. మొన్న సౌదీ అరేబియాకు క్రౌన్ ప్రిన్స్ అమెరికా వెళ్ళాడు. అంటే వీళ్ళు ఎప్పుడు వాడి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాడేం చేస్తాడు? నీ యొక్క మిలిటరీ బేస్కి నేను వస్తాను, ఇక్కడ నుంచి ఈరాన్ మీద దాడులు చేస్తాను అంటే ఈరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సుప్రీం లీడర్ ఏం చేస్తారు? సౌదీ అరేబియా నుంచి 4 మిసైళ్ళు మన మీదకి వచ్చాయి, మనం సౌదీ అరేబియాని కొట్టాలి, అంతే కదండి. ఖతార్ నుంచి ఒక 6 విమానాలు వచ్చాయి, ఖతార్పై యుద్ధము ప్రకటించండి అంటారా? సో అప్పుడేమవుతుంది? ఈ మిడిల్ ఈస్ట్ దేశాలంతా కూడా ప్రమాదములో పడిపోతారు. కాబట్టి అయ్యా బాబు దయచేసి మా ఎయిర్ స్పేస్ను వాడకొని బతిమాలుతారు. కానీ ఇదంతా ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క డిస్పోజల్లో ఉంటుంది. దాడి చెయ్యాలని చేస్తాడు, మీరు ఆపగలరా? ఆపలేరు. రేపు మీ దేశాలే పోతాయి. వాడు హాయిగా తన డూమ్స్ డే విమానం వేసుకొని ఎగిరిపోతాడు, వెళ్ళిపోతాడు. సో మీరు కొట్టుకు చావండి, ఏమైనా కానివ్వండి, తరువాత నేను వస్తాను. ఇదే ప్లాన్ అండి. కాబట్టి ఈరాన్ అని మీరు చూసారనుకోండి, అలా ఉండదు. టోటల్ మిడిల్ ఈస్ట్నే ప్రమాదములో డొనాల్డ్ ట్రంప్ పడేస్తున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని లేపేయడము ఖాయము అని చెప్పి ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, ప్రపంచానికి మంచిది. ఒక వ్యక్తి పోవడం వల్ల ప్రపంచం బాగుపడుతుంది అంటే ఇలాంటి బలిదానాలు ఇవ్వాల్సిందే. కానీ ఒకవేళ ట్రంప్ ఉండి ఈరాన్పై యుద్ధము అన్నాడు అనుకోండి, ఇన్ని దేశాలు కూడా ఇరుక్కుపోతాయి. మరి ఇదే ప్లాన్ అనుకోండి, ఖచ్చితంగా దీన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఈరాన్ మీద యుద్ధము ప్రకటిస్తారు. మరి ఇంతమందిని, ఇన్ని దేశాలను డేంజర్లో పడేసే అమెరికా వాడి ఆలోచన మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.